ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు మీకోసం ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ప్రార్థించే ముందు కొన్ని మాటల ద్వారా బలపరచాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. కీర్తనలో 103వ కీర్తన, దావీదు కీర్తనది నాకు ఎంతో ఇష్టం అండి. దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అని. నిజముగా దావీదు వల్లే మనము కూడా ఉండాలండి. దావీదు జీవితంలో దేవుడు చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి, ప్రతి మేలును బట్టి దావీదు స్తుతిస్తూ వచ్చాడు. ఈనాడు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే, దేవుడు చేసిన మేలును అప్పటికప్పుడే మర్చిపోతున్నాం. ప్రభువా నాకు ఇది లేదు అది లేదు అని దేవుని సన్నిధిలో మొరపెట్టి, దేవుడు మనకిచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతున్నాం. మనం ఆ విధంగా ఉండకూడదండి. దేవుడు చేసిన మేలులను బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. ఇప్పటి వరకు దేవుడు నాకేమీ చేయలేదండి, ఇప్పటి వరకు దేవుడు నన్ను ఏమీ ఆశీర్వదించలేదండి, ఇవే కష్టాలు, ఇవే ఇబ్బందులు, ఇవే ఇరుకుల్లో నేను ఉన్నాను, దేవుడు నన్ను ఎక్కడ ఆశీర్వదించాడు, దేవుడు నన్ను ఎక్కడ నాకు బహుమానం ఇచ్చాడు, దేవుడు నాకు ఏ మేలు చేశాడు అని నీవు అనుకుంటున్నావా? నీకు ఒక ఉదాహరణ చెప్పనా? ఈరోజు సజీవంగా ఉండి శ్వాస తీసుకుంటున్నావనంటే ఇది దేవుని యొక్క కృప. ఈరోజు చూడాలని ఎంతోమంది కలలుగా అన్నారండి, కానీ ఈరోజు కొంతమంది మన మధ్యన లేరు. కానీ నువ్వున్నావు, నేను ఉన్నాను. ఇది ఎవరి వల్ల? దేవుని వల్ల. కాబట్టి ఆయన చేసే మన జీవితం పట్ల మేలులను బట్టి ఆయన్ని స్తుతించాలి, ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రార్థిద్దామా? సర్వసృష్టికి కారణభూతుడైన మా ప్రభువా, సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీవు మా జీవితం పట్ల చేసిన మేలులకై అయ్యా నిన్ను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. స్తోత్రములు తండ్రి. నిత్యము కూడా పరలోక రాజ్యంలో పరిశుద్ధుడు 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 అని కూడా ఆడబడుతున్న దేవా, నీకు స్తోత్రాలు. అయ్యా నీ కృపచేత మమ్మల్ని ఆదరించినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమున నిన్ను ప్రార్థించుటకు నీవు మాకు ఇచ్చిన ఈ సమయంను బట్టి స్తోత్రాలు. ఈ రోజంతటిలో జయాన్ని ఇవ్వండి, బలం ఇవ్వండి, శక్తినివ్వండి. అయ్యా ఎవరెవరు ఏ ఏ వృత్తి ప్రకారం ఏ ఏ పనులు చేస్తున్నారు, అయ్యా ఎవరెవరు నాయన వ్యాపారాలు చేస్తున్నారు, నేల పంటల మీద ఎవరెవరు ఆధారపడి జీవిస్తున్నారు, ఇలాగూ వారికి వచ్చిన జీవన విధానాన్ని బట్టి ఎవరైతే తమ జీవనాన్ని సాగిస్తున్నారో వారందరినీ దీవించండి, వారి చేతి పనిని దీవించండి. స్వస్థత కావలసిన వారికి స్వస్థత, విడుదల కావలసిన వారికి విడుదల, విమోచన అందించండి. గర్భముతో ఉన్న వారిని క్షేమము భద్రత దయచేయండి. గర్భఫలము లేని వారికి గర్భమునివ్వండి తండ్రి. స్తోత్రాలు. ఎగ్జామ్స్ రాసే బిడ్డలకు ప్రభు జ్ఞాపక శక్తిని బలమునివ్వండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి గొప్ప ఉత్తీర్ణత ఇవ్వండి. ఇలాగూ నీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి ఒక్కరి మొరను మీరు ఆలకించమని, వారు పెడుతున్న ప్రతి కన్నీటికి అయా సంతోషమైన సమాధానమును ఇవ్వమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.